Hi everyone, in this video I am discussing about an API. API అంటే ఏంటి, అది ఎలా యూజ్ అవుతుంది, మనం ఎందుకు యూజ్ చేస్తున్నాము, దాని టైప్స్ ఏంటి అని ఈ వీడియోలో కవర్ చేద్దాం. ఫస్ట్ API స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ అంటే ఇక్కడ నేమ్లోనే తెలుస్తుంది మనకి. ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ మీడియేటర్ బిట్వీన్ ద టూ థింగ్స్ అంటే మరి మనం ఏం చెప్పొచ్చు, అప్లికేషన్స్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ అండ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్. ఈ వీటికి రెండింటికి మధ్య ఏపీఐ అనేది ఒక బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది కమ్యూనికేట్ చేసుకోవడం కోసం. సో డెఫినేషన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ దట్ అలోస్ two different software applications to communicate with each other అనమాట. సో ఇది డెఫినేషన్ అని. ఇది డెఫినేషన్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్కి వచ్చే ఈ డెఫినేషన్లోనే మనకి సెట్ ఆఫ్ రూల్స్ అంటే ఏంటి, ప్రోటోకాల్స్ ఏంటో తెలుసుకుందాం. సెట్ ఆఫ్ రూల్స్ అంటే ఇట్ టెల్స్ హౌ టూ సిస్టమ్స్ షుడ్ టాక్ టు ఈచ్ అదర్ అనేది చెప్తుంది అనమాట. ఇందులో దీనికి వచ్చేసరికి ఈ రూల్స్ అనేది ఇలా పాటిస్తుంది. వాట్ రిక్వెస్ట్ ఫార్మాట్ ఈజ్ అలౌడ్, వాట్ డేటా మస్ట్ బి సెంట్, వాట్ రెస్పాన్స్ విల్ బి రిటర్న్ అనేది చెప్తుంది. రూల్స్ అనేది ఒక ఏపీఐ అనేది ఈ థింగ్స్ని డిఫైన్ చేస్తుంది. ఓకే. ప్రోటోకాల్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ స్టాండర్డ్ కమ్యూనికేషన్ మెథడ్ అనమాట. సో ఇన్ ప్రోటోకాల్ అంటే ఇందులో ఏం చెప్తాం మనం, హౌ రిక్వెస్ట్ ఆర్ సెండ్, మనకి రిక్వెస్ట్ అనేది ఎలా సెండ్ అవుతుంది, అలాగే రెస్పాన్స్ అనేది ఎలా రిసీవ్ చేసుకుంటున్నాము, ఆ రెస్పాన్స్ అనేది ఆ డేటా ఎలాంగ్ విత్ డేటాతో రెస్పాన్స్ అనేది మనకి సెండ్ అవుతుంది. సో ఆ డేటా అనేది సేఫ్గా సెండ్ అవుతుందా లేదా అని చెప్పే వాటి గురించి మనం ప్రోటోకాల్స్ అంటాం. ఈ ప్రోటోకాల్స్లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. కామన్గా యూజ్ చేసే మెథడ్స్ కొన్ని ఉంటాయి. ఆ కామన్ మెథడ్స్ ఏంటివో చూద్దాం. మెయిన్గా వచ్చేసరికి మనకి HTTP ఆర్ HTTPS అనేది ఉంటుంది. ఇంకొకటి FTP, SMTP అండ్ వెబ్ సాకెట్స్. సో దీస్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ప్రోటోకాల్స్ అనమాట. HTTP అండ్ HTTPS అనేది ఎందుకు యూజ్ చేస్తాం మనము, వెబ్ అండ్ రెస్ట్ APIస్కి యూజ్ చేస్తాం. FTP అంటే ఏంటంటే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. సో ఇవి మెయిన్గా యూజ్ చేసేది ఫైల్ టైప్స్కి యూజ్ చేస్తాం, ఫైల్ ట్రాన్స్ఫర్ చేసేకి అలా. సో SMBT, సెండింగ్ మెయిల్స్. మనం మెయిల్స్కి ఇప్పుడు ఏదైనా మెయిల్స్ సెండ్ చేయడం కోసం ఈ ప్రోటోకాల్ని యూజ్ చేస్తాం. వెబ్ సాకెట్స్ అనేది రియల్ టైమ్ కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాం, రియల్ టైమ్ కమ్యూనికేషన్స్లో యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనకి క్లియర్గా ఏపీఐ అంటే ఏంటి, దాని డెఫినేషను, దాన్ని ఎక్కడ యూజ్ చేస్తామో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ వరకు క్లియర్ అయితే అయిందా? సో ఇప్పుడు ఏపీఐ అంటే ఏంటి తెలిసింది. సో దాన్ని రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తామనేది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, ఇలాగే నాన్ టెక్నికల్ ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాము. రెస్టారెంట్కి వెళ్ళారు మనం. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆర్డర్ అనేది వెయిటర్కి చెప్తాం మనం. ఈ వెయిటర్ అనే వారు ఏం చేస్తారు, కిచెన్లోకి వెళ్ళి మనకు కావాల్సిన ఆర్డర్ని రెడీ చేయించిన తర్వాత తీసుకొని వస్తారు. సో ఇది ప్రాసెస్ కదా. సో ఇది నాన్ టెక్నికల్ ఎగ్జాంపుల్. ఇదే టెక్నికల్ ఎగ్జాంపుల్లో చూసామనుకోండి, ఇక్కడ యూ అనేది నథింగ్ బట్ క్లయింట్. ఈ వెయిటర్ అనే వాళ్ళు ఏం చేస్తారు, మనకు కావాల్సిన రెస్పాన్స్ని మనకి తీసుకొని వచ్చేవాళ్ళు వెయిటర్, నథింగ్ బట్ ఏపీఐ. కిచెన్ అంటే సర్వర్. ఓకే. ఇప్పుడు క్లయింట్కి ఒక రిక్వెస్ట్ పంపిస్తారు, క్లయింట్ అనే వాళ్ళు రిక్వెస్ట్ పంపిస్తారు. ఈ రిక్వెస్ట్ని ఏపీఐ అనేది ఏం చేస్తుంది, సర్వర్కి తీసుకొని వెళ్ళి అక్కడున్న సిమిలర్ డేటాని ఫెచ్ చేసుకొని ఆ డేటాని బ్యాక్ టు క్లయింట్ అనేది ఇస్తుంది. సో ఈ రెండింటికి మధ్య ఈ ఏపీఐ అనేది మిడిల్ వేర్ లాగా వర్క్ చేస్తుంది, మీడియేటర్ లాగా, నథింగ్ బట్ బ్రిడ్జ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ రిక్వెస్ట్ అనేది క్లయింట్ రిక్వెస్ట్ చేస్తే ఈ రిక్వెస్ట్ని ఈ ఏపీఐ తీసుకొని వెళ్ళి సర్వర్కి ఇచ్చి ఈ సర్వర్ దగ్గర ఉన్న రెస్పాన్స్ని బ్యాక్ టు క్లయింట్కి తీసుకొని వస్తుంది ఏపీఐ అనమాట. సో ఇది రియల్ టైమ్ ఎగ్జాంపుల్. టైప్స్ ఆఫ్ ఏపీఐస్ చూద్దాం. ఇప్పుడు వచ్చేసరికి ఈ టైప్స్ ఆఫ్ ఏపీఐస్ బేస్డ్ ఆన్ యాక్సెసిబిలిటీ ఉంటుంది, మనకి బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్ ఆర్ ప్రోటోకాల్ ఉంటుంది, బేస్డ్ ఆన్ యూజ్ కేస్ ఉంటుంది అనమాట. ఫస్ట్ బేస్డ్ ఆన్ యాక్సెసిబిలిటీ. ఇందులో వచ్చేసరికి మనకి ఓపెన్ పబ్లిక్ ఏపీఐస్ ఉంటాయి, అలాగే ప్రైవేట్ ఏపీఐస్ ఉంటాయి అన్నమాట. ప్రైవేట్ ఏపీఐస్ ఉంటాయి. సో పబ్లిక్ ఏపీఐస్ అంటే ఇవి వచ్చేసరికి యాక్సెసిబుల్ టు ఎనీవన్, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఏపీఐస్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ మ్యాప్స్, వెదర్, ఓపెన్ వెదర్ ఏపీఐస్, ఇలా.
ఈ ప్రైవేట్ ఏపీఐస్ అనేది ఓన్లీ విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ మాత్రమే మనం యూజ్ చేసుకోగలుగుతాం. సో బేస్డ్ ఆన్ ఆర్కిటెక్చర్ అండ్ ప్రోటోకాల్ వచ్చేసరికి మెయిన్ మనం Node.jsలో మోస్ట్లీ రెస్ట్ఫుల్ ఏపీఐస్ యూజ్ చేస్తాం. రెస్ట్ ఏపీఐస్. ఓకే, ఇది వచ్చేసరికి రిప్రజెంటేషన్ స్టేట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనమాట. సో ఇందులో మనం మోస్ట్లీ యూజ్ చేసేది హెచ్టిటిపి మెథడ్స్. ఇందులో హెచ్టిటిపి మెథడ్స్లో మరి మనకి 5 మెథడ్స్ ఉంటాయి. పోస్ట్, గెట్, పుట్, ప్యాచ్ అండ్ డిలీట్. ఈ 5 మెథడ్స్ ఉంటాయన్నమాట. సో బ్రీఫ్గా ఈ మెథడ్స్ గురించి మనం తెలుసుకుందాం. పోస్ట్ మెథడ్ అనేది ఏదైనా డేటాని సెండ్ చేయడానికి యూజ్ చేస్తాం. గెట్ అనేది ఫెచ్ చేసుకోవడానికి. పుట్, ప్యాచ్ అనేది ఇవి రెండు డేటాని అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇంకా డిలీట్ ఈజ్ నథింగ్ బట్ మనం ఏదైనా ఒక డేటా వద్దు నాకు రిమూవ్ చేయాలా డేటాబేస్లో నుంచి అలా అనడానికి, అలా అన్నప్పుడు డిలీట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇది టైప్స్ ఆఫ్ ఏపీఐస్ గురించి.